ప్రపంచంలో మొట్టమొదటి కరెంటు బల్బు ఆవిష్కరించిన ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన జీవితంలో తల్లి పాత్ర ఎంతో కీలకమైంది. ఎడిసన్ చిన్నతనంలో ఆయన తల్లి చేసిన ఒక పని వల్ల ఆయన గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకువచ్చాడు. ఒక విధంగా చూస్తే ఆయన తల్లి వల్లే ఇదంతా సాధ్యమైంది. అదెలాగంటే అవి ఎడిసన్ పాఠశాలలో చదువుకుంటున్న రోజులు. ఒకరోజు ఎడిసన్ స్కూల్ నుంచి వస్తూ తనతో పాటు ఒక లెటర్ కూడా తీసుకువచ్చాడు. దానిని తన తల్లికి ఇచ్చి ఇది స్కూల్లో తనకు ఇచ్చారని, దానిలో ఏముందో గట్టిగా చదివి వినిపించమన్నాడు. తల్లి ఆ లెటర్ను తెరిచి చదవడం ప్రారంభించింది. ఆ లెటర్ చదువుతున్న ఆమె కన్నీళ్లతో మునిగిపోయింది. తన కుమారుడు థామస్ను దగ్గరకు తీసుకొని ఏడ్చింది. అది చూసిన థామస్, అమ్మ అందులో ఏమి రాశారు అని అడిగాడు. అప్పుడు ఆమె ఆ లెటర్ను బిగ్గరగా చదవడం ప్రారంభించింది. మీ కుమారుడు ఒక జీనియస్. థామస్ అద్భుతమైన తెలివితేటలు కలిగినవాడు. అయితే మేము ఇటువంటి కుర్రాడికి మా స్కూల్లో చదువు చెప్పలేము. ఇక్కడ థామస్కు చదువు చెప్పగల సరైన ఉపాధ్యాయులు లేకపోవడమే దానికి కారణం. అందుకే థామస్కు మీరు ఇంట్లోనే చదువు చెప్పండి అని రాశారు అంటూ ఆమె థామస్కు చెప్పింది. ఆ రోజు నుంచి థామస్ ఇంట్లోనే తన తల్లి వద్ద చదువు నేర్చుకుంటున్నాడు. తల్లి థామస్ చదువు గురించి శ్రద్ధ తీసుకొని అతడిని గొప్ప మేధావిగా తీర్చిదిద్దింది. తర్వాతి కాలంలో థామస్ ఎడిసన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తగా మారారు. కరెంటు బల్బును కనిపెట్టి 1993లో దానికి పేటెంట్ పొందారు. ఆ తర్వాత విజయవంతమైన బిజినెస్ మ్యాన్గా మారారు. థామస్ విజయ పరంపర కొనసాగిస్తున్న సమయంలోనే తన తల్లి కన్నుమూసింది. ఒకరోజు థామస్ తన ఇంట్లో పాత వస్తువులు తొలగిస్తుండగా ఒక లెటర్ కనిపించింది. అది తాను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఉపాధ్యాయులు తనకిచ్చిన లెటర్. ఆ లెటర్ చదివిన థామస్కు ఒక్కసారిగా షాక్ తగిలింది. అందులో, మీ కుమారుడు థామస్ మానసికంగా చాలా బలహీనుడు. ఇలాంటి కుర్రాడికి మా స్కూల్లో చదువు చెప్పలేం. దయచేసి మీ అబ్బాయికి మీ ఇంట్లోనే చదువు నేర్పండి అని ఉంది. ఆ లెటర్ చదవగానే థామస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అప్పుడు థామస్కు తన తల్లి పడిన ఆవేదన, తనను ఇంత వాడిని చేయడానికి ఆమె పడిన కష్టం గురించి అర్థమైంది. ఒకవేళ ఆ లెటర్లో ఉన్నది ఉన్నట్లు తన తల్లి చదివుంటే తాను ఇన్ని ఆవిష్కరణలు చేసే అవకాశమే ఉండేది కాదని అనుకుంటూ థామస్ తన తల్లికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపారు. మేధావితనానికి 1% ఇతరుల ప్రభావం అయితే 99% కృషి ఫలితం అన్న మేధావి థామస్ ఆల్వా ఎడిసన్ 1847లోని అమెరికాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చదువుల్లో మొద్దు, కానీ ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వం తనది. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేసేవాడు. చాలా నిరాశజనకాలే. ఇతడు ఒకసారి స్టేషన్ మాస్టర్ కొడుకుని ప్రమాదం నుండి రక్షించగా అతడు టెలిగ్రాఫ్ పని చేయించే విధానం నేర్పాడు. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా అమెరికా అంతా ప్రయాణించాడు. అలా పనిచేస్తూ దాచుకున్న సొమ్ముతో ఒక ప్రయోగశాలను నిర్మించుకున్నాడు. దానిలో ధ్వని రికార్డర్, ప్రింటింగ్, టెలిగ్రాఫ్ తయారు చేశాడు. 1000 ప్రయోగాలు చేశాడు. ఆ తర్వాత విద్యుత్ బల్బు తయారు చేశాడు. 1882లో విద్యుత్ స్టేషన్ నిర్మించి న్యూయార్క్ నగరంలో కొన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసి కృతకృత్యుడయ్యాడు. 1893లో సినిమా ప్రొజెక్టర్, 1899లో వెలిగే దీపం కనుగొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పనిచేశాడు. తన జీవిత చివరి దశలో సొంత టాకీలు కూడా నిర్మించాడు. ఇతడి ఆవిష్కరణలు మానవ జీవితాన్ని సుఖవంతం చేశాయి. నేను మానవుల్ని నాశనం చేసే ఆవిష్కరణలు చేయనని, వారిని సంతోషంగా ఉంచేవే కనుగొంటాను అన్న మానవతావాది ఎడిసన్. ఎడిసన్ 1922లో మరణించాడు.